భారత్ మాతాకి జై అంటే సెక్షన్ 153A కింద కమ్యూనల్ హార్మోని మనం దెబ్బతీస్తున్నామని చెప్పి మన మీద కేసు అవుతుంది తెలుసా? దానికి కొంచెం అటు ఇటు వక్రీకరిస్తే 307 అటెంప్ట్ మర్డర్ కూడా కేసు అవుతుంది తెలుసా? ఇంకా కొంచెం వక్రీకరిస్తే మన వల్ల ప్రాణహాని ఉంది అవతల వాళ్ళకని కూడా మన మీద కేసు అవుతుంది తెలుసా? ఇదంతా నిజమని అనుకుంటున్నారా? అయితే ఒకసారి ఈ వీడియో చూడండి. Shouted slogans Bharat Mata ki Jai, that has become offense under 153A. ಇದು ಕಂಪ್ಲೇಂಟ್ ಆದ್ರೂ ಹೆಂಗ್ ರಿಜಿಸ್ಟರ್ ಮಾಡಿ? Shouting Bharat Mata ki Jai is wrong. ಎಲ್ಲರೂ let them shout Bharat Mata ki Jai. What is wrong with that? If shouting Bharat Mata ki Jai is a crime, can there be any can there be any better illustration of abuse of the process of the law? Attempt to murder is the allegation against them. Came to know 307 has been registered. 307 is invoked. Why? Because they shouted those slogans. And apparent threat, the next day the story is built up. Sir, we are living in a society with harmony. That's correct. Why all this? Not necessary. Police should not generate these things by registering the crimes on these factors. చూసిరు కదా, ఇది కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి కర్ణాటకలో జరిగింది. జస్ట్ హేట్ స్పీచ్ అనే ఒక చట్టం తెచ్చి భారత్ మాతాకి జై అన్నటువంటి దేశభక్తుల మీద 153A కింద కేసు పెట్టి వాళ్ళనే కొట్టి వాళ్ళ మీదనే మళ్ళీ 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అండ్ రేపు వాళ్ళ హాస్పిటల్ నుంచి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మా మీద తిరిగి దాడి చేస్తారు, వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉందని కేసు పెట్టినటువంటి దుర్మార్గులు ఇలా కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి కర్ణాటకలో ఉన్నారు. ఇది కట్టు కథ కాదు, పచ్చి నిజం. మీరే చూశారు కదా. అయితే మీకు అనిపిస్తుండొచ్చు ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెప్తున్నావు, జనరల్ గా మన టెండెన్సీ కదా, పక్కన ఎవరికి ఏం జరిగితే నాకేంది, నాకు సంబంధం లేదన్నట్టుంటారు కదా. అయితే ఈ వీడియో చూడండి. హేట్రెడ్ స్పీచ్ మీద కూడా చట్టాన్ని తెస్తాం. ఈ మధ్య కాలంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టి ఇతర మతాలను కించపరిచే విధంగా, ఇతర మతస్థులను తక్కువ చేసే విధంగా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టాన్ని సవరించారు. సో చూసిరు కదా, అదే హేట్ స్పీచ్ చట్టము ఇలా తెలంగాణలో కూడా తెస్తానని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ ఈ చట్టం తెస్తే మొట్టమొదటి కేసు కావాల్సింది రేవంత్ రెడ్డి మీదనే కదా. ఎందుకని డౌట్ వస్తుందా? అయితే ఈ వీడియో చూడండి. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు, ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? సో చూసారు కదా, మరి నేను చెప్పింది నిజమే కదా. ఫస్ట్ కేసు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదనే కావాలి కదా. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, భారత్ మాతాకి జై అంటే 3 ఏళ్ల జైలు శిక్ష, వందే మాతరం అంటే 3 ఏళ్ల జైలు శిక్ష. మరి జై శ్రీరామ్ అంటే ఎట్లా ఉంటుందో ఈ తెలంగాణలో? కాంగ్రెస్ కు ఓటేసినందుకు జై శ్రీరామ్ అంటే ఆ శ్రీరాముడు 14 ఏళ్ళు వనవాసం పోయినట్టు మనం 14 ఏళ్ళు జైలుకి పోవాల్సి వస్తుందేమో. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికైనా మారండి. కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో. జై శ్రీరామ్, జై హింద్.